ఏంటి చాక్లెట్లు? నగలుండాల్సిన ప్లేస్ లో చాక్లెట్లు ఉన్నాయి. పోనీ కరిగించేసి చాక్లెట్లో పెట్టేసిందా? ఒకసారి చూడాలి. దీన్ని చూస్తే చాక్లెట్ లాగే ఉందే. కురికి చూద్దాం. ఏం రుచి, ఏం రుచి! ఇదినే ఆ శ్వేత చాక్లెట్ల తయారైంది. చాక్లెట్లు మరి నా నగలు? అమ్మో, ఎక్కడ పెట్టిందో? ఏమి లేదు, ఊరికే ఉత్తనే. చిచి, మీ వయసుకి మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? చిన్నపిల్లల బ్యాగ్ లో చాక్లెట్లు కొట్టేస్తారా? చండాలంగా. ఈ బాక్స్ మీరే పెట్టుకోండి, మీ బ్యాగ్ లోనే కొట్టేస్తా. షట్ అప్. మీరందరూ స్కూల్లోకి రావడమే తప్పు. వీళ్ళిద్దరూ నా బాత్రూమ్ డోర్ పెట్టడం రెండో తప్పు. చాక్లెట్లు కొట్టేయడం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసిన మిమ్మల్ని వదిలేస్తే మాది క్షమించరాని తప్పు. ఇప్పుడే ప్రిన్సిపల్ గారికి చెప్పి పోలీసులకు ఫోన్ చేపిస్తా. అమ్మ టీచర్ అమ్మా, నా దగ్గర డబ్బులు లేక కాదు, నేను అసలు దొంగనంతకంటే కాదు. కాకపోతే నా కోడళ్ళిద్దరికి అటుక్కులే పల్లి ఇటుక్కులే పల్లి అనే వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎక్కడ గొళ్ళెం కనిపించినా అలా వేసిస్తారమ్మా. కావాలంటే చూడండి తలుపు ఎలా వేస్తోందో. రామ్మా, లోపలికి రా. నిజమేనండి, వీళ్ళ జబ్బులు తగ్గాలంటే 5 స్కూలు పిల్లల దగ్గర 5 చాక్లెట్లు దొంగతనం చేసి చాక్లెట్ల హోమం చెయ్యాలని చెప్పారండి. అందుకే సిగ్గు విడిచి ఇలా చాక్లెట్లు కొట్టేయాల్సి వచ్చింది. అయ్యో పాపం, శ్వేత వాళ్ళకి 5 చాక్లెట్లు ఇచ్చేయమ్మా. అమ్మ ముసలి, బానే కవర్ చేసినావు. చెప్తా నీ సంగతి. అలాగే మేడం, బాక్స్ ఇటీ. ఇగో 5 చాక్లెట్లు. నాకదే దానికి. నువ్వు ఇచ్చుకో. పట్టుకో. అయ్యో, నా దగ్గరే నాటకాలు. చెప్తా నీ సంగతి. అయ్యో, అరే, అయ్యయ్యో, నా 500 కనిపిస్తలే. నా 500 కనిపిస్తలే. నా 500 ఇంకా ఇరికించలేదేమిటా అనుకున్నా. 500కు టెండర్ పెట్టావన్నమాట. 500 పోయాయా? టీచర్, 500 పోయాయి. ఖచ్చితంగా మన కక్కుర్తి మొహం అత్తయ్యే కొట్టేసి ఉంటుంది. ఇగో ఈ ముసల్ది తీసిందేమో అన్న డౌట్. అదేంటమ్మా, ఆవిడెలా కొట్టేస్తుంది? చాక్లెట్లు కొట్టేసినట్టు నోటు కూడా కొట్టేసిందేమో టీచర్. ఆవేశపడకమ్మా, నేనే నోటు తీయలేదు. నేను తీయలేదు. నాకు తెలిసే ముసల్దానా. సరే, నీ పర్సు చూపించు. అందులో నా నోటు ఉందేమో చూద్దా. అమ్మో, పర్సు తీస్తే దానిలో ఉన్న నోట్లన్నీ దానివే అంటుందేమో. దాని బదులు 500 నోటు ఇచ్చేయడమే బెటరు. నీ నోటు మీద గాంధీజీ బొమ్మ ఉంటుందా? అవును, ఉంటది. అప్పుడు
ఇదిగో తీసుకోమ్మా. కింద పడితే నేనే తీసా. ఇదిగో ఈ 500 నోటేనా? అవు అవు ఇదే ఇదే తీసుకో. నాదే. సరేనండి, వస్తాను. పదండి. బాయ్. పదండి. ఈ శ్వేతతోని ఆటలాడితే చెవుడలు తీస్తా. 500 లాభం. ఆగండి 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 ఆగండి. అమ్మో, 100, 200, 300, 400, 500. మీరేదో ఎరగదీస్తారు అని నమ్మొస్తే ఆ టీచర్తో మమ్మల్ని ఎరగదీస్తారా? అదృష్టం బాగుండి తప్పించుకున్నాం కానీ లేదంటే ఆ బాత్రూంలోనే సమాధి అయిపోయేవాళ్ళం. ఏయ్, అయిపోవాల్సిందే. పీడ వదిలిపోయేది. అత్తయ్య గారు, లేకపోతే నేను చెప్పిందంటే మీరు చేసిందేంటి? ఆ శ్వేతని బాత్రూంలో పెట్టండి అంటే ఆ టీచర్ని పెడతారా? మీరు మాత్రం నగలు కొట్టేస్తాను అని చెప్పి చీప్ గా చాక్లెట్లు కొట్టేయలేదు. అబ్బా, ఆ బాక్స్ లో చాక్లెట్లు ఉందని నాకెలా తెలుస్తుంది? బాత్రూమ్ లో టీచర్ ఉందని మాకెలా తెలుసు అత్తయ్య గారు? సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ శ్వేత దగ్గర నుంచి ఆ నగలు ఎలా కొట్టేయాలో కొంచెం ప్లాన్ చెయ్యండి. చేయడానికేముంది, ఇంకాసేపట్లో స్కూల్ అయిపోయాక బయటకొస్తుంది. నోరు మూసేసి 4 పీకి లాక్కెళ్ళిపోదాం అత్తయ్య గారు. అప్పుడు అది దొంగ దొంగ అంటుంది. అందరు మనల్ని పట్టుకుని జైల్లో పెడితే ఊచల్లెక్క పెడితే కూర్చోవాలి. ఛీ! మరిప్పుడేం చేద్దాం అత్తయ్య గారు? అది బయటకు రాగానే దాన్ని రెచ్చగొట్టి ఏదో ఒక పందెం కడతాను. ఆ పందెంలో దాన్ని మాయ చేసి ఆ నగలు కొట్టేద్దాం. సూపర్ అత్తయ్య గారు. దానికి ఎలాగూ పందాల పిచ్చుంది కాబట్టి ఆ వీక్నెస్ మనం క్యాచ్ చేసుకుందాం. అదిగో బెల్లి కొట్టారు. అత్తయ్య గారు అదిగో శ్వేత వస్తుంది. ఆ? హా, ఆ. నానమ్మ గారండి. రామయ్య తల్లి. ఏయ్, 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 శ్వేత, రా రా రా. ఏంది? ఇట్రావే. ఏయ్, నా దగ్గర 500 కొట్టేస్తావే? ఆ, మరి నువ్వు నా చాక్లెట్లు కొట్టేద్దామని చూడలేదా? అందుకే ఫైన్ వేసిన. అబ్బచ్చా, నాకే ఫైన్ వేసేంత గొప్పదానివా నువ్వు? ఏదో పని చేస్తే ఫైనేక ఫైన్ ఇస్తారు. నీ తల్లి, ఇంకోసారికి ఇట్లా నా బ్యాగ్ లో సై పెట్టారు. ఈ 500 కాదు, ఈసారి 5000 ఫైన్ వేస్తా. చాలే, పిల్లి గుడ్డిదైతే ఎలక తోక చూపించిందట. మా అత్తయ్య గారు పాపం మంచి ఆవిడ కావడం వల్ల నిన్ను వదిలేసింది, కానీ లేదంటే ఉతికి ఆరేసి ఉండేది. అయ్యో. ఏంది నా బట్టలా బట్టలా? కావాలంటే ఇప్పిస్తా, ఉతికి పెట్టమను. ఛీ, సరిపోయిందనే. దాని నోట్లో నోరు పెడతారే? ఏ అదేమైనా పుడింగా? నా గన్ను తిగ్గరేగిందంటే చీరేస్తా. అబ్బుచా, తరువాత చీరదు గాని ఒక నిమిషం ఆ చేతులు కిందకి దించు. అంతేనా? చూడు దించాను. ఒకసారి చూడు నీ చేతులు ఏడున్నాయో. చూసినవా ఎట్లా లేచినాయో? నాతోని పెట్టుకోవద్దు. చాలే, నీకు నిజంగా అంత దమ్ముంటే నాతో పందెం గట్టి గెలవే. లోపల పోగొట్టుకున్న 500 సరిపోలే, మళ్ళీ పందెం అంటును. నానమ్మ గారండి, శ్వేతతో పందెం వద్దండి, అది ఓడిస్తుందండి. చాలేవే, మీ నానమ్మని ఓడించాలంటే దీని తోత దిగి రావాలి. గట్లనా? సరే, నా తాత దిగొస్తాడో నీ తాత దిగొస్తాడో చూద్దాం. సరే గీత, నువ్వు ఒకసారి బుక్ ఇవ్వేవే. అసలేత బ్యాగులో నగలు. సరేలేమ్మా, మీ పందేలేమో మీరు కాసుకోండి. పదవే. ఉందమ్మా. పందెం ఏంటంటే దీనిలో నేను 10 రూపాయలు, నువ్వు 10 రూపాయలు పెడతాం. నువ్వు నాకు క్యాచ్ చేస్తే నేను వదిలేశాననుకో, ఈ 20 రూపాయలు నీకే. నేను క్యాచ్ పడితే దీనిలో ఇంకా 20 రూపాయలు పెట్టి నీకు నేను క్యాచ్ వేస్తాను. నువ్వు వదిలేసావనుకో, ఆ డబ్బులు నావి.
అలా బుక్కు మారిన ప్రతిసారి డబ్బు అందులో ఉన్నదానికి డబుల్ పెట్టాలి. అలా ఎవరు క్యాచ్ పట్టలేకపోతే విసిరిన వారికి డబ్బులు వెళ్ళిపోతుంది. రెడీనా? నేను రెడీ. ఇగో నా 10. నా 10 నీ 10. అదిగో క్యాచ్. 20 పెట్టు. 20, 20, 40. వెయ్. అబ్బా ఇదిగో నేను 40 పెడుతున్నాను. క్యాచ్ పట్టుకో. 1480, 1480 మొత్తం కలిపి 2960. ఎట్లయినా కొట్టేయాలి. వెయ్యవే కోతిమూతి. అదే అదే వెయ్యవే. వెయ్యి 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 వెయ్యి. చెప్పాను కదా నానమ్మ గారండి. అవునమ్మా. చాలా తెలివైందానివే. ఎరక ఎరక. ఎరకానే కానీ అయిందా? గీతా బుక్ తీయమా కానీ అయిందా? ఇదిగో శ్వేత. ఈ బుక్ మందే ఇచ్చేకు. గది లెక్క గీ పైసలన్నీ నాయే ముసలి. నీవే. వస్తా. బాయ్ ముసలి. బాయ్ బాయ్. మన ప్లాన్ సక్సెస్ అయ్యింది. నానమ్మ గారండి ఏం ప్లాన్ అండి? మన ఇంటి ప్లాన్ అమ్మా. రా 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 ఇంటికి పోదాం పద. అత్తయ్య గారు మొత్తానికి సాధించావు అత్తయ్య గారు. ఆ శ్వేతని పూలు చేసి మన నగలు మనం తెచ్చేసుకున్నాం. చూసారా మరి ఈ అనసూయ అంటే ఏమనుకున్నారే? మనం ఎంట్రీ ఇస్తే ఈ కంట్రీ అంతా కదిలిపోవాలంటే మరి ఆ పిల్లకాకి శ్వేతంతే. నిజమే నిజమే. మరి ఈ నగల్లో మా వాటా మాకిస్తే వాటానా? వాటా లేదు చాటా లేదు. కష్టం నాది, మీకెందుకు ఇవ్వాలి? అదేంటి అత్తయ్య గారు బాక్స్ రాగానే వాటా ఇస్తా అన్నారుగా? ఓ బాక్సా? ఆ బాక్స్ లో కావాలంటే ఇప్పుడైనా ఇస్తానే. చీర ముక్క తీసుకోండి. ఇది అన్యాయం అత్తయ్య గారు. అయితే 2 మూతలు నువ్వే తీసుకో. గోల్డెన్ దానికి ఇచ్చేయి. ఏంటి మీ కంటికి నేను పెదవిదాల్లో కనిపిస్తున్నానా? నా కంటికి కూడా అలాగే కనపడుతున్నావే. ఇప్పుడు మ్యాటరు నువ్వెలా కనపడుతున్నావు నేనెలా కనపడుతున్నానని కాదు, ఆ నగల్లో మనకెంత వాటా వస్తుంది అని. చిన్న ముక్కు పుడక కూడా ఇవ్వనే. ఏం చేసుకుంటారా చేసుకోండి పడే. అలాగా అయితే ఇప్పుడే వెళ్ళి గీతకి నిజం చెప్పేస్తామండి. చెప్పుకోండి, నాకేమైనా భయమా? ఏయ్, ఇది మధుమతి నగలు కాదని చెప్తాను. కానీ నేను నిజం చెప్తా. ఏందే షాక్ అయినరా? ఇంత జల్దీ నిజం ఎట్లా తెలిసిందని పరేషాన్ అవుతుండ్రా? మీ దొంగ కథలన్నీ నాకు తెలిసే.
గందుకే సక్కంగా ఇంటికొచ్చిన మర్యాదగా నా నగలు నాకు ఇయ్యండ్రి, లేదంటే ఏయ్, ఆ? లేదంటే లేదంటే ఏం చేస్తావే మీ బుద్ధి మొత్తం గీతకు చెప్తా. ఆ? గీత కాకపోతే దాని తాతకు చెప్పుకోవే, నాకేమైనా భయమా? ఏయ్ చెప్పుకోపో. ఓ గట్లంటావా? ఆ, గీత, ఏ గీత, రావే. ఏంటి శ్వేత, నువ్వు గుడిలో నాకు నగలు దానం ఇచ్చినవా? ఇచ్చాను. కానీ నీ నానమ్మ గా పెద్దలు కలిసి గా నగలు నా తాన కొట్టేసిండ్రు. లేదే, ఇవి నా నగలు. అబద్ధం. కావనంటే గా బాక్స్ చూడు, గా నగలు చూడు. అవునండి, ఇవి మా అమ్మ దయ్యం నగలే. ఇవెందుకు మళ్ళీ తెచ్చారు? ఇవి ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. అయ్యో నేను నిజంగానే తేలేదమ్మా. గా ముసల్దాని మాటలు నమ్మ గీత. ఆ, అదొత్తి దొంగ మొహంది. ఏయ్, స్కూల్లో నన్ను మాయ చేసి దొంగతనం చేసింది. ఏయ్, లేదే, అది అబద్ధం చెప్తుంది. నేను దొంగతనం చేయలేదు. అయితే నీ మనవరాల మీద ఒట్టు పెట్టి చెప్పు. ఒట్టా? అవునండి, మీరు నగలు దొంగతనం చేయకపోతే నా మీద ఒట్టు పెట్టి చెప్పండి. అది అది మీరు అబద్ధం చెప్తే నేను చచ్చినంత ఒట్టేనండి. సరే, మేము దొంగతనం చేసాం చాలా. అగో ఇన్నోగా, గీ ముసల్ది పెద్ద గజ దొంగ. గస్వంటి దానికి నేను మనవరాలుగా ఉట్టుంటే తలబగల కొట్టుకొని సచ్చుండేదాన్ని. ఏయ్, ఏయ్, ఏంటి ఏంటి ఆ మాటలు? అమ్మ గీత, దాని మాటలు పట్టించుకోకమ్మా. లేదండి, అది చెప్పింది నిజమేనండి. ఇప్పటిదాకా మా నానమ్మ గారు ఎంతో మంచిదనుకున్నాను, దైవంతో సమానంగా పూజించాను, మా అమ్మను కూడా వదులుకొని ఆరాధించాను. కానీ మీరు నన్ను మోసం చేశారు. ఈ నగల కోసం దొంగతనం చేశారు. మీ నిజ స్వరూపం తెలుసా కూడా నేను బతకలేనండి. నేను చచ్చిపోతాను. గీత, నా మాట వినమ్మా, వద్దు తల్లి. అమ్మా గీత, గీత, ఈ నానమ్మ మాట వినమ్మా. సారీ నానమ్మ గారండి. బంగారు తల్లి, నా మాట మళ్ళీ జన్మంటూ ఉంటే మీలాంటి దొంగలకి మనవరాలుగా అస్సలు పుట్టనండి. గీత, అమ్మా, వద్దు. గీత, ఈ నానమ్మ మాట విను తల్లి. అమ్మ గీత, నా మాట వినమ్మా. గీత, 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 గీత. అమ్మో, ఇదంతా కలనా? అంటే నా మనవరాల గీతకి ఏం కాలేదు కదా? భగవంతుడా, చిన్న ఊహ ఎంత భయపెట్టిందయ్యా. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు అలా అరిచారు? అబ్బే, మనం ఈ నగలు కొట్టుకొచ్చిన విషయం గీతకు తెలిస్తే చాలా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో గీతకి నిజం తెలియకూడదు. నగలింకా శ్వేత దగ్గరే ఉన్నాయని గీత అనుకోవాలి. అనుకోమని చెప్దాం అనుకుంటుంది. ఏంటి
లేనిపోతా. అలా అని దాన్ని నమ్మించాలి. ఎలా నమ్మిస్తాం అత్తయ్య గారు? రేపో మాపో శ్వేతకి ఈ నిజం తెలుస్తుంది. ఆటోమేటిక్ గా అదొచ్చి గీతకి చెప్తుంది కదా. దానికి నిజం తెలిసి గీతకి చెప్పకముందే గీతతోనే దాని నగలు అడిగేలా చేద్దాం. ఆ నగలు శ్వేతే దాచేసిందేమోనని గీతని నమ్మిద్దాం. అయ్యయ్యయ్యో, సూపర్ ఐడియా అత్తయ్య గారు. అప్పుడు గీత దృష్టిలో శ్వేత విలనైపోతుంది. Yes. అలా జరగాలంటే మనం ఒక నాటకం ఆడాలి. ఏంట నాటకం? రండి రండి.